హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్న సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, నేనైతే అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నిన్నటి వ్లాగ్ అయితే దాంట్లో చెప్పాను కదా, బోరుతో అయితే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది అనేసి. సో ఇంకా ఆ టెన్షన్లోనే ఉన్నామండి ఈరోజు మొత్తం. సో ఇంకా అది ఏం జరిగింది ఏంటి అనేది వ్లాగ్ మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. చాలామందికి నాకు తెలిసి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందండి. సో నేనైతే వీడియోలో క్లియర్గా చూపించాను, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను క్లియర్గా మీకైతే. సో ఇంక ఇక్కడైతే సండే అయినా కానీ ఇంకా బోర్ టెన్షనే ఉంది కదండి. పొద్దున్నే లేచి అయితే ఇంకా పక్కనే మా మమ్మీ వాళ్ళ ఇల్లు అని చెప్పాము కదా, అక్కడ నుండి అయితే మా ట్యాంకులోకి వాటర్ పెట్టుకున్నామండి. ఇంకా పిల్లలు లేస్తే ఏదో ఒకటి అవసరాలు ఉంటూనే ఉంటాయి కదా. సిటీలలో అయితే నీళ్లు లేకుండా అస్సలు నడవదండి. అంటే ఊర్లలో అయినా ఎవరైనా ఇస్తారు, మామూలుగా ట్యాప్స్ అవి ఏమి ఉండవు కదా, పక్కన బకెట్లలో వాటర్ తెచ్చి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఇంకా మనం ఇంట్లో ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళాలన్నా దేనికైనా కానీ వాటర్ కావాలి కదండి. సో పిల్లలు ఇబ్బంది పడతారు నీళ్ళు లేకుంటే అనేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే మార్నింగే లేచి ఫస్ట్ అయితే నీళ్లు పెట్టామండి. ఇంకా తర్వాత అయితే నేను వచ్చిన పనులు చేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజు మొత్తం ఆ బోర్తోనే పని ఉంటుందండి. సో అందుకనేసి మార్నింగే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నామండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఆ పనిలోనే ఉండాలండి. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ స్టాఫ్కి కాల్ చేశాడు. సో ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ ఉంటారు కదండి, సో వాళ్ళకైతే కాల్ చేశాడు. ఇంకా వాళ్ళు వస్తామనేసి అన్నారండి. అలాగే ఇంకా బోర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పొద్దున లేచినప్పటి నుండి ఫోన్లు చేస్తూనే ఉన్నాడండి మా హస్బెండ్ అయితే. ఇంకా ఇలాంటి పనులలో ఏంటంటే మనం వాళ్ళ వెంబటే పడాలండి. ఇంకా వాళ్ళకు ఏంటంటే ఒకటికి 2 సార్లు ఫోన్ చేస్తే కానీ వాళ్ళు రారు. వాళ్ళంతా చాలా పనులు ఉంటాయండి వాళ్ళకి. ఇంకా బాగా తిప్పించుకుంటారు కూడా. సో పని అంత ఈజీగా ఏం కాదు. నిన్న వస్తామన్నారు, ఇంకా తీరే టైంకి రాలేదండి నిన్ననైతే. ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి మళ్ళీ నైట్ అంతా ఆగమాగం చేస్తారనేసి మేమే వద్దనుకున్నాము. సో ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫోన్ చేస్తున్నామండి. మార్నింగ్ 7కే వస్తామన్నారు, మళ్ళీ కాల్ చేస్తే మార్నింగ్ 11కి వస్తామన్నారండి. ఇంకా వాళ్ళ ఓనర్కి కాల్ చేస్తేనేమో లేదు సార్ పంపిస్తామనేసి అన్నారు. ఇంకొకరు ఒక్కొక్క మాట చెప్తున్నారండి. మాకేంటంటే పొద్దున్నే ఆ పని అయిపోయింది అనుకో ఒక టెన్షన్ అయిపోతుందండి. సాయంత్రం వరకు ఇంకా ఇలాగో అలాగా నీళ్ళు అయితే వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే అది కాస్త సాయంత్రం అవుతుంది, మళ్ళీ వాటర్ వచ్చేసరికి రేపు అవుతుందండి. సో అందుకనేసి ఇబ్బంది అవుతుంది అనేసి మార్నింగే ఆ పని అయితే అయిపోవాలనేసి అనుకుంటున్నాము. నేనైతే ఇక్కడ పొద్దున్నే మా హస్బెండ్ కోసం టీ పెట్టించాను. ఇంకా తర్వాత పల్లి చట్నీ ప్రిపేర్ చేసి ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి. సో పిల్లలకి మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ తిని కొంచెం ఆ పని చూసుకుంటారండి. నేను ఇంకా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం అలా అవుతుంది. ఆ పని అంటే అది పెద్ద పని అండి, అంత చిన్న పని ఏం కాదు. మీకు ముందు చూస్తే అర్థమైపోతుంది దాంతో ఎంత ఇబ్బంది ఉంటుంది ఏంటి అనేసి. చిన్న వయసులో ఇల్లు కొనుక్కోవడం ఎంత కలో, ఇంకా ఆ ఇల్లుతో వచ్చే ఇబ్బందులను కూడా మనం అంతే ఫేస్ చేయాలండి. సో మనకు పెద్దగా ఏది ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇలాంటివి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అసలు ఈ ఇల్లు ఎందుకు కొనుక్కున్నామా అనిపిస్తుందండి. ఇంకా అంటే మనకు ఉన్నన్ని రోజులు మంచిగా అనిపిస్తుంది, ఎలాంటి సమస్యలు లేకుంటే అంత హ్యాపీగా ఉంటుందండి. రెంట్కునే ఇంట్లో కంటే ఇంకా ఓన్ హౌస్ ఎంతైనా బాగుంటుంది కదా, పిల్లలకైనా మనకైనా మంచి కన్వీనియంట్గా ఉంటుంది. కాకపోతే ఇలాంటిది ఏదైనా సమస్య వచ్చి పడినప్పుడే ఇంకా అసలైన టార్చర్ ఉంటుందండి. దాన్ని ఇంకా ఫేస్ చేయాలంటే ఎంతైనా కొంచెం కష్టము. మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు దీని పట్ల. సో ఇంకా దీన్ని ప్రతిదీ తెలుసుకోవాలి. ఇంకా డబ్బుల విషయంలో కానీ ఇంకా అంటే అంటే ఎవరిని పిలిస్తే ఏది రిపేర్ అవుతుంది అనే ఒక అవగాహన అయితే ఉండాలండి. దీంట్లో అయితే ప్లంబర్ను పిలిస్తే ఏంటంటే వాళ్ళు ఓన్లీ ట్యాప్స్ అవి ఇవే చూస్తారు. ఎలక్ట్రీషియన్ను పిలిస్తే ఏంటంటే ఆ మోటార్ పనిచేస్తుందా లేదా అనేది చూస్తారు. ఇంకా ఈ బోర్డును పైకి లేపాలంటే దానికి సపరేట్గా ఉంటారండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఆ బోర్లో సమస్య వస్తే దానికి వేరే వాళ్ళు ఉంటారు. ఇంతమంది ఉంటారండి. సో ఒక్కరితో అయితే అయిపోయేది కాదు. ప్రతిదీ మనకు తెలిసి ఉండాలి. అందరికీ అంటే ఎవరికి ఏ సమస్య వస్తే ఎవరికి కాల్ చేయాలి అనేది కూడా ఒక అవగాహన ఉండాలండి. ఇప్పుడు ఈ సమస్యకు మాకు వచ్చిన సమస్యకి అయితే ఒక 4-5గురితో పని ఉందండి. సో ఇంకా అవన్నీ అయితే చూసుకుంటున్నాం మేము. ఇంక ఇందాక మీకు చూపించాను కదా, బోర్ అయితే పైకి లేపి పెట్టామండి. దాన్ని పైకి లాగితే మాత్రం అస్సలు రావట్లేదు. దానికోసమే ఇప్పుడు ప్రయత్నం అండి. సో ఫస్ట్ అయితే నేను కర్రీ చేస్తున్నానండి ఇక్కడైతే. ఇంకా వంట చేసి పక్కన పెట్టుకున్నాను అనుకో, ఎప్పుడు ఏం అవసరం ఉండేది తెలియదు కదండి. ఇంకా వాళ్ళు అక్కడ ఏదో పని అవుతూ ఉంటే దానికి దీనికి పిలుస్తూ ఉంటారు. సో అప్పుడు వంట చేయాలంటే కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము అది రిపేర్
రిపేర్ చేయించే టైంలో ఫుల్గా సౌండ్ వస్తూ ఉంటుందండి. ఇంకా వాటర్ అన్నీ పైకి పడుతూ ఉంటాయి. సో ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు భయపడతారు. ఆ టైంలో వాళ్ళతోనే ఉండాలి. అందుకనేసి ఫస్ట్ నా పని నేను కంప్లీట్ చేసుకున్నాను అనుకో, ఇంకా మిగతా టైం మొత్తం ఆ బోర్ దగ్గర ఏదైనా అవసరం ఉంటే చూసుకోవచ్చు కదా అన్నట్టయితే ఫస్ట్ అయితే ఇక్కడ కర్రీ కోసం బీరకాయలు కట్ చేస్తున్నానండి. మా పాప ఏంటంటే నేను బీరకాయలు కట్ చేస్తుంటేనే మమ్మీ ఈరోజు పప్పు కర్రీ చేయి అనేసి అన్నదండి. ఇంకా నేను ఆ బీరకాయలు ఎలాగో కట్ చేస్తున్నాను కదా అనేసి అనుకున్నాను, కానీ దాంట్లో 2, 3 పాడైపోయాయండి. సో ఇంకా ఈ బీరకాయ ముక్కలు కొన్ని అయ్యాయి. ఇంకా ఈ కొన్ని ముక్కలు కర్రీ చేసినా సరిపోవనేసి పప్పు బీరకాయ కర్రీ చేద్దామనేసి ఇంకా అప్పటికప్పుడు అనుకున్నానండి. పప్పు కూడా ఏం నానబెట్టలేదు, డైరెక్ట్గా పోపులోనే పెసరపప్పు అయితే వేసానండి. అసలు నిన్నటి నుంచి మాకైతే ఎంత టెన్షన్ అవుతుందో అండి, మీకు చెప్తే అర్థం కాదు. కానీ నైట్ అయితే అసలు నిద్ర కూడా సరిగ్గా పోలేదండి. అంటే అది ప్రాబ్లమ్కి సొల్యూషన్ తెలియాలి కదా, ఏదో ఒకటి అయిపోవాలి, దాన్ని తొందరగా రిపేర్ చేయించాలి అని ఇంకా అదే మనసులో ఉండే అండి. నాకంటే ఎక్కువ ఇంకా మా హస్బెండ్కి టెన్షన్ అండి. నాకేంటంటే మా హస్బెండ్ చూసుకుంటారులే అనే ధైర్యం, కాకపోతే తనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేదు కదా, ప్రతిదీ తనే చూసుకోవాలి. నిన్నటి నుంచి ఇంకా అందరికీ ఫోన్లు చేయడం, ఇంకా టెన్షన్ పడడం అదే అవుతూ ఉందండి. ఆ మోటార్ పైకి రాకపోయేసరికి చాలా టెన్షన్ అయింది. ఇంకా మేమైతే ఒక బోర్ వాళ్ళను లాస్ట్ టైం పిలిపించామండి. పిలిపించి దాన్ని ఫ్లషింగ్ అంటారు కదా, ఇంకా అది చేపించామండి. చేపించినప్పుడే అప్పుడు పెద్ద తలకాయ నొప్పి అయిందండి. ఇంకా ఈసారి కూడా మళ్ళీ అలానే చేపించాలి కదా, మళ్ళీ అదంతా బేర్ చేయాలి ఇప్పుడు ఆ హెడేక్ అంతా అని ఇంకా అదే ఆలోచిస్తున్నామండి. సో కాకపోతే లాస్ట్ టైంతో పోలిస్తే ఇప్పుడు మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందండి ఆ విషయంలో అయితే, ఏది ఎట్లా చేయాలి ఏంటి అనేసి. ఇంకా లాస్ట్ టైం అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, దాంతో అయితే చాలా ఇబ్బంది పడ్డామండి. ఈసారి కొంచెం తెలిసింది కదా పోయినసారి వల్ల అయితే. సో ప్రతిసారి ఇలానే ఎందుకు అవుతుంది అనేసి ఇంకా మాకు మైండ్లో ఇదొక టెన్షన్ అండి. అయిన ప్రతిసారి డబ్బులు ఇంకా మెంటల్ ప్రెషరు దాన్ని రిపేర్ చేయించేంత వరకు. సో ఇంకా కొంతమంది అనుకుంటారు కదా, సొంత ఇల్లు బాగుంటున్నారు, ఎలాంటి టెన్షన్స్ లేవు అనేసి అనుకుంటారండి. సొంత ఇల్లు అయినా రెంటిల్లు అయినా ఉండే కష్టాలు ఉంటాయండి. ఇంకా సొంత ఇంట్లో ఉన్నప్పుడే ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. మనం రెంట్ హౌస్ అనుకో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళే చూసుకుంటారండి ఓనర్సు. ఇప్పుడు మనది ఓన్ హౌస్ కాబట్టి ప్రతిదీ మనమే చూసుకోవాలి. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, ఏదో ఇంకా కొన్నామంటే కొనుక్కున్నామండి. చిన్న వయసులో ఇల్లు కొనుక్కునే వరకు చాలా సంతోషపడ్డాము, కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే వామ్మో ఎందుకు కొనుక్కున్నాం రా అనే ఫీలింగ్ వచ్చిందండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే మాకు ఈ ఇల్లు విషయంలో చాలా సాటిస్ఫాక్షన్గా ఉందండి. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మాకు ప్రతిదీ మంచే జరిగింది. ఆ ఒక్క విషయంలో మేము ఈ ఇల్లును ఏమనమండి. ఇంకా అది ఎంత పెద్ద సమస్య అయినా దాన్ని సాల్వ్ చేసుకుందాం అన్నట్టుగానే ఉంటాము. ఇంకా ఎప్పటికైనా ఇలాంటి సమస్యల గురించి ఒక అవగాహన అయితే ఉండాలి కదండి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కొనుక్కున్న వాళ్ళకైనా ఇట్లాంటి విషయాల పట్ల అయితే కొంచెం అవగాహన ఉండాలండి. సో ఇంకా మా పనంతా మేము కంప్లీట్ చేసుకున్నాము. ఈ లోపైతే బోర్ బండి వచ్చిందండి. లాస్ట్ టైం ఏంటంటే మేము పెద్ద బోర్ బండిని పిలిపించామండి. దానివల్ల ఏంటంటే వాళ్ళు వచ్చారు, ఇంకా ఆ టైంలో మా హస్బెండ్ లేడండి. ఫాస్ట్గా ఇంకా బోర్ అయితే అంటే ఫ్లష్ చేశారండి. ఇంకా చేయడం వల్ల పక్కన ఆంటీ వాళ్ళ బిల్డింగ్ పైన, మా బిల్డింగ్ పైన మొత్తం బురద వాటరే పడ్డాయండి. సో ఇంకా ఈసారి అలా కాకుండా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామండి. సో అదైతే వచ్చింది. నేనైతే ఇంకా పిల్లల్ని ఇంట్లో పెట్టి ఇంట్లోనే ఉన్నానండి. బయటికి వెళ్ళాలంటే ఇంకా వాళ్ళు భయపడతారు కదా పిల్లలు. సో అందుకనేసి ఇంక ఇంట్లోనే ఉంచాము. పోయినసారి అలా జరిగింది కదండి, ఈసారి అలా జరగకుండా అయితే ముందుగానే పరదాలు తీసుకొచ్చామండి. ఇక్కడ చూడండి, పరదాలు అయితే పక్కన వాళ్ళ బిల్డింగ్ పైన, ఇంకా మాకు ఇటు సైడ్ కాంపౌండ్ వాళ్ళ పైన ఎలాంటి బురద అలాంటిది పడకుండా అయితే నీట్గా సెట్ చేస్తున్నామండి. చెప్పాను కదా లాస్ట్ టైం అయితే నాకు ఇంకా అప్పుడు బాబు చిన్నవాడే 6 మంత్స్ అలా ఉన్నాడండి. మొత్తం పక్కన వాళ్ళ దాంట్లో మా దాంట్లో బురద పడితే ఇంకా నాకైతే ఊడ్చి ఊడ్చి నడుము నొప్పి లేసిందండి. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో అయితే నాకు చాలా ఏడుపొచ్చిందండి. ఏంట్రా బాబు ఈ సమస్య అనేసి. సో మళ్ళీ ఈసారి ఇదే సమస్య వచ్చింది కదా, సో లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కదండి. సో అందుకనేసి ప్రతిదీ అయితే కొంచెం నీట్గా మేనేజ్ చేస్తున్నామండి. ఇంక ఇక్కడ చూసారు కదా, బోరు పైకి రావట్లేదండి. దాన్ని అక్కడే పెట్టి దాని పక్క నుంచి అయితే ఈ ఫ్లషింగ్ ఉంటుంది కదండి పైపు, దాన్ని అయితే లోపలికి పంపిస్తున్నారండి. మాకేంటంటే బోర్లో చాలా వాటర్ ఉన్నాయండి. వాటర్ లేక కాదు సమస్య, వాటర్ ఉన్నా కానీ బోరు మట్టి ఏంటంటే లోపల అది మొత్తం
మొత్తం ఇసుక అయ్యి ఇంకా మోటార్ పైన కూలుతుందండి. కూలడం వల్ల ఏంటంటే మోటార్ పని చేయట్లేదు. అది మనం ఆన్ చేసినా కానీ తిరగట్లేదండి లోపలైతే. దానివల్ల ఈ సమస్య అండి. సో ఈ ప్లస్టింగ్ చేపించడం వల్ల ఏంటంటే ఆ లోపల కూలిన మట్టి అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇదైతే ఎయిరే అండి. ఇంకా ఎయిర్‌ని వాళ్ళు ప్రెషర్‌తో లోపలికి పంపిస్తారు. ఆ ఎయిర్ వల్ల ఏంటంటే లోపల ఉన్న మట్టి, బురద, ఆ వాటర్ అవన్నీ పైకొచ్చేస్తాయండి. ఇంకా దానివల్ల లోపల మొత్తం క్లీన్ అయిపోతది. ఇంక ఇక్కడ చూడండి ఎలా వస్తున్నాయో వాటర్ అయితే ఫుల్లుగా వచ్చాయండి ఒకేసారి. స్టార్టింగే ఇంక ఇప్పుడు చూసారు కదా! లాస్ట్ టైం కూడా సేమ్ అలానే అయింది. కాకపోతే అది పెద్ద బోర్ బండండి. దానివల్ల ఏంటంటే బాగా హైట్‌కి పోసాయి నీళ్ళైతే. పోసి ఇంకా పక్కన వాళ్ళ దానిపైన, మా దానిపైన బాగా పడ్డాయండి. సో ఈసారైతే ఇలా పరద కట్టడం వల్ల అన్నీ ఇట్లా ముందుకే వెళ్ళిపోయాయి. సైడ్‌లకైతే ఏం పడలేదండి. మేమేంటంటే నిన్న ఆ మోటార్ కొంచెం లూజ్ అవ్వడానికనేసి ఒక 2 కేజీస్ సర్ఫ్ అయితే వేసామండి. దానివల్ల చూడండి ఒకేసారి మొత్తం సర్ఫ్ నురుగైతే వచ్చిందండి. నాకైతే అక్కడ నిలబడ్డ వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. సో వాళ్ళు అంత ప్రెషర్‌తో ఆ బురద నీళ్ళు, ఆ సర్ఫ్ నీళ్ళు వస్తున్నా కూడా అవన్నీ మీద పడ్డా కూడా పట్టించుకోకుండా ఇంక దాన్ని పట్టుకునే ఉన్నారు కదండీ! ఇంకా వాళ్ళ పనే అది. సో పాపం రోజు ఇలానే పని చేస్తారా ఏంటి అనిపించిందండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా! ఇంకా వాళ్ళైతే దాన్ని లోపలికి అంటూ ఉన్నారండి. అది బోరు ఎంత లోతుంటే అంతవరకైతే ఆ పైప్ పంపించేస్తారండి. పంపించి ఇంకా ప్రెషర్ కొడుతూనే ఉంటారు. ఇలాంటివైతే వ్యవసాయ పొలాలలో ఉంటాయి కదండీ బోర్లు. ఆ బోర్లలో అయితే ఖచ్చితంగా చేపిస్తారు ఏదైనా సమస్య వచ్చినప్పుడైతే. ఇండ్లలో అయితే నాకు తెలిసి చాలా తక్కువనే వస్తదండి ఈ సమస్య అయితే. కాకపోతే వచ్చినప్పుడు మాత్రం ఇంకా మనం టెన్షన్ పడకుండా ఇలా చేపించుకోవాలండి. ఇలా చేపించుకుంటే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతది. ఇంకా మాకేంటంటే ఆ కేసింగ్ కింది వరకు లేదండి. అంటే ఎవరైనా కింది వరకు వెయ్యరు కేసింగ్ అనేది. అంటే ఒక పైప్ ఉంటది చూసారు కదా! వైట్ పైపు రౌండ్‌గా ఉండేది. అది కింది వరకు ఎయ్యరండి. కింది వరకు ఏస్తే ఏంటంటే మనకి ఇలాంటి సమస్యలు రావు. కాకపోతే ఎయ్యరండి. మనం ఏపించుకోవాలి. ఇంక మేము ఇప్పుడు ఏపించుకుందామంటే ఒక 40,000 వరకైనా అవుతాయంటండి. ఇప్పుడు మా దగ్గర అంత మనీ లేదండి. అందుకనేసి ఇంకా ఈసారి అయితే వేయించట్లేదు. ఇంక ఇక్కడ చూసారు కదండీ! బోర్ అయితే పైకి లాగుతున్నారు. సో అంత ప్రెషర్‌తో కొట్టేసరికి ఇంకా బోర్ మొత్తం లోపల లూజ్ అయిపోయిందండి. ఒకవేళ అది కాకపోతే మాత్రం మళ్ళీ ఆ బోర్ లాగే వాళ్ళని పిలిపించాలటండి. వాళ్ళు చైన్స్ పెట్టి లాగుతారు. సో వాళ్ళకి సెపరేట్ మనీ. సో ఇంకా వాళ్ళని పిలిపించే ఛాన్స్ రావద్దు అనేసి కోరుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇది ఇక్కడితో అయితే అయిపోతదండి సమస్య. లేదనుకో మళ్ళీ వాళ్ళొస్తే ఇంక అక్కడ కొంచెం పగలగొట్టి దాన్ని ఇంకా కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటదంట అండి. ఇంకా దానికి కూడా టెన్షన్ పడ్డాం గానీ అలా ఏం కాలేదండి. బోర్ అయితే సింపుల్‌గానే పైకొచ్చేసింది. ఇది చిన్న మోటరే కదండీ! ఇంకా పెద్ద పెద్ద మోటర్‌లయితే కష్టమైపోతాయి కానీ ఇది ఇంట్లో వాడే మోటర్. ఇంకిక్కడ చూసారు కదా! మోటర్ కూడా పైకి లాగేశారండి. లాగాకైతే మళ్ళీ ఒకసారి ఇంకా ఫ్రీగా ప్లస్ చేస్తున్నారండి. సో మేమేంటంటే ఇక్కడ ఇది చేపించేటప్పుడే అక్కడ మనకి అంటే ఆ కార్నర్ ఉంది చూసారా? అక్కడ ఒక హోల్ ఉంటది కదండీ! దానిపైన మామూలుగా ప్లేట్ ఉంటది కదా! అది తీయడం మర్చిపోయామండి. ఇంక తర్వాత అది ఎంత వెతికినా దొరకట్లేదు. ఇక లాస్ట్‌కైతే మా హస్బెండ్ తీశారండి. అది తీస్తే ఏంటంటే వాటర్ ఈజీగా ఎళ్ళిపోతాయి. సో ఇంక ఇక్కడ ఇదంతా జరుగుతుంటే లోపల మా బాబు చూడండి భయంతో ఎలా ఏడుస్తున్నాడో. సో పిల్లలతో ఇదే బాధ అండి. సో ఇంకా చిన్నది ఏదైనా జరిగినా వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఇంక నేనైతే బాబుని ఎత్తుకొని ఇదైతే వీలైనంత వరకు షూట్ చేశానండి. సో ఎవరికైనా హెల్ప్ అవుతది కదా! చూపిద్దాం అన్నట్టుగా అయితే షూట్ చేశాను ఇదైతే. సో ఇంక ఇక్కడ చూసారు కదా! మొత్తం లోపల ఉన్న బురద ఇంకా ఆ మట్టి అదంతా అయితే ఇలా ప్లేస్ చేసి పైకి కొట్టారండి. ఇదంతా ఒక 15-20 మినిట్స్‌లో అయిపోతదండి పని. కాకపోతే దాని తర్వాత ఉండే పని పెద్దగా ఉంటదండి. అదంతా క్లీన్ చేసుకోవడం అదంతా. ఇంకా ఈసారైతే నాకు కొంచెం పని తప్పింది అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇంక మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్‌ని పిలిచాడు కదండీ! ఆఫీస్ స్టాఫ్‌నైతే. ఇంకా వాళ్ళకే మనీ ఇస్తా అని చెప్పేసరికి వాళ్ళే మొత్తం క్లీన్ చేశారండి. మనీ అని కాదు కానీ ఇంకా వాళ్ళైతే కొంచెం మా హస్బెండ్‌కి చాలానే హెల్ప్ చేశారండి. డబ్బులదేముంది ఇంకా డబ్బులు ఇచ్చినా పని చేసే వాళ్ళు దొరకరు కదండీ కొంతమందైతే. ఇంకా వాళ్ళు అలా కాదు. మా హస్బెండ్‌కి అయితే చాలా హెల్ప్ చేశారండి. సో ఇంక ఇక్కడ చూసారు కదా! మట్టి అదంతా అయితే ఎంత పడిందో. ఇంకా నాకు ఒకటేంటంటే గోడల మీద ఏం పడలేదండి. ఎంతైనా ఇప్పుడు మన గోడ అయినా, వేరే వాళ్ళ గోడ అయినా గోడలు గోడలే కదండీ! పాడైపోతే ఎవరికైనా బాధే కదా! అది పాడవ్వద్దని ఉండే అండి నాకైతే. ఇంకా ఇట్లా పెట్టేసరికి పరదాలో అదేం కాలేదండి. సో, మొత్తానికైతే ఇంకా ఇదంతా క్లీన్ చేశారండి వాళ్ళైతే. ఇంకా అప్పటికి, ఇప్పటికి చూడండి ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. తర్వాత ఇంకా మోటర్ కూడా కిందికి దించాము. దించి అయితే ఫస్ట్ మురికి నీళ్ళు వస్తాయి కదండీ! ఇంకా అవి ట్యాంక్‌లోకి ఎక్కించడం ఎందుకనేసి బయట ఇలా పోయిస్తున్నామండి. పైకి కనెక్షన్ ఇవ్వక ముందుకే ఇంకా కింద వాటర్ పెట్టి ఇలా పోయిస్తున్నాం.
చూస్తున్నాము. హమ్మయ్య అనిపించిందండి. ఆ మోటర్ పోసేసరికి పెద్ద టెన్షన్ క్లియర్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ఒక్కోసారి ఆ మోటర్ కూడా కాలిపోతుందండి. ఇంకా కొత్త మోటర్ పెట్టియాల్సి వస్తుంది. ఈరోజు ఏంటంటే ఆ మోటర్ ఏం కాలిపోలేదండి, బాగానే ఉంది. కాకపోతే ఇసుకిరికింది, అది కొంచెం క్లీన్ చేసి పెట్టాము. సో పెట్టి ఒకసారి టెస్ట్ చేస్తే అయితే ఇంకా వాటర్ అయితే బాగానే వస్తున్నాయండి. పైప్ అయితే కొంచెం కట్ చేసాము. సో అంత లోతుకైతే దించొద్దు అన్నారండి. అంటే బోర్ ఎంత లోతుందో అంత లోతుకైతే దించొద్దు, మళ్ళీ బురదలో ఇరుక్కుంటుంది అనేసరికి ఇంకా వాటర్ ఫుల్గా ఉన్నాయి కదా, కొంచెం పైనే మోటార్ అయితే పెట్టించామండి. సో అది కాల్చి అయితే పెట్టేసాము. ఇంకా మొత్తం అయితే ఈవినింగ్ అయిపోయిందండి, 3 అలా అయింది మొత్తం పని అయిపోయేసరికి. సో ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను, అటు సైడ్ బురద ఏం పర్లేదు, నీట్గా అయిపోయింది అనేసి. ఇంక ఇక్కడ కూడా కొంచెం కడిగామండి. ఇంకా మొత్తం మిగిలిందంతా రేపైతే కడుక్కుందాం అనేసి వదిలేసాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. వాషింగ్ మిషన్లో అయితే ఎప్పుడో పొద్దున బట్టలు వేసానండి. సో అవైతే ఇప్పుడు ఎండేయాలి. ఇంక ఇక్కడ ఇంటి ముందు కూడా బురద అయితే కొంచెం ఉందండి, రేపు క్లీన్ చేసుకుంటాం మిగతాది మొత్తం. సో ఆ పరదాలు అయితే అటు పక్కకి వేసామండి. సో చూసారు కదా, ఒక పెద్ద టెన్షన్ అయితే క్లియర్ అయిపోయిందండి. అసలు ఎంత టెన్షన్ పడ్డామంటే నిజంగా చెప్పాలంటే, అంటే డబ్బుల గురించి ఒక టెన్షన్ అయితే ఎంత పని అవుతుందో, మళ్ళీ పనోళ్ళందరూ సరిగా వస్తారో రారో, అంటే లోపల ఇంకొక వేరే సమస్య ఉన్నదనుకో, దానికోసం మళ్ళీ ఒక రోజు లేట్ అయిపోతుంది కదండి. అంటే ఈ రోజుతో ఈ సమస్య క్లియర్ అవుతుందో కాదో అనేసి ఒకటే అనుకున్నామండి. నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఎంత టెన్షన్ పడ్డామో ఈరోజు మధ్యాహ్నం వరకు ఆ టెన్షన్ అంతా క్లియర్ అయిపోయిందండి. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్ అని చెప్పాను కదా, వాళ్ళే మొత్తం అన్నీ సెట్ చేసి మోటరు ఇంకా వాటర్ పోపించి ఇంకా వెళ్ళారండి. సో ఇప్పుడైతే ప్రశాంతంగా ఉందండి నిజంగా చెప్పాలంటే. సో నేనైతే బిల్డింగ్ పైకి వచ్చి ఇంక ఇక్కడైతే బట్టలు ఎండేస్తున్నానండి. మా హస్బెండ్ అయితే ఇంకా పీస్ఫుల్గా పడుకున్నారండి. నిన్న నైట్ అస్సలే నిద్ర పట్టలేదు. ఇంక ఇప్పుడు పని కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా సేపు పడుకుంటాను అనేసి పడుకున్నారండి. ఇంకా అంతా సమస్యలన్నీ క్లియర్ అయిపోయాయి. ఇంకొక సమస్య ఏంటంటే పైకి ఇప్పుడైతే బురద వాటరే వెళ్తున్నాయండి. కొంచెం అదంతా కదిలిచ్చారు కదండి ఎంతైనా, ఆ నీళ్లు పేరుకోవడానికైతే కొంచెం టైం పడుతుందండి. సో అందుకనేసి పైకి అయితే వాటర్ ఏమి ఎక్కువ ఎక్కించట్లేదు. ఎక్కించిన వరకు ఏంటంటే ఆల్రెడీ బురదే ఎక్కాయండి. ఇంకా ట్యాంక్ ఒకటి క్లీన్ చేపియాలి, అదొక పని రేపైతే చేపిస్తామనేసి, ఇంకా అంటే ఈరోజు ఇప్పుడు చేపిస్తున్నాంలేండి. ఆల్రెడీ అయితే ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఆల్రెడీ ట్యాంక్ కూడా క్లీన్ చేపిస్తున్నామండి. సో ఇంకా మొత్తానికైతే ఇలా అవుతుందండి బోర్తో అయితే. సో మీకు ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఇంత క్లియర్గా నేను వీడియోలో పెట్టి చెప్తున్నానండి. లేదంటే అది షూట్ కూడా చేసేదాన్ని కాదు. ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ మా హస్బెండ్కి టీ పెట్టించానండి. తనైతే కూరగాయలు తీసుకొస్తాను బయటికి వెళ్ళారు. మా పాప అయితే మొన్నటి నుంచి వాచ్ అని అడుగుతుందండి. సో మీషోలో అయితే నేను ఒక చిన్న వాచ్ ఆర్డర్ పెట్టానండి, 100 రూపీస్ అలా పడింది. ఇంకా అదైతే వచ్చింది. సో మా పాపతోనే ఓపెన్ చేపిస్తున్నానండి. వీడియో తీద్దాం అనుకుంటే ఇంక ఇద్దరు పిల్లలు ఒకటే కొట్టుకుంటున్నారండి. సో అందుకనేసి ఇంకా వాళ్ళని ఆపడమే సరిపోయింది, వీడియో ఎక్కువ తీయలేదు. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి. సో ఇంక ఇక్కడ నేనైతే కిచెన్లోకి వచ్చేసి బోల్ తోమడం స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఈ బోళ్ళు అయితే పొద్దున్న నుంచి ఉన్నామండి. సో పొద్దున్నుంచి అదే పని సరిపోయింది కదా. సో అందుకనేసి ఇంకా బోళ్ళు ఇప్పుడు తోముతున్నాను ఈవినింగ్ టైంలో అయితే. ఇంకా సింక్లో కూడా మొత్తం ఆ బురద నీళ్ళే ఉన్నాయండి, మట్టి మట్టి బురద బురద. ఒక 2 డేస్ అయితే ఇంకా వాటర్ అలానే ఉంటాయి, 2 డేస్ తర్వాత అయితే ఇంకా సెట్ అయిపోతాయండి. మేము ఒకసారి మోటర్ ఫ్లష్ చేపించాం, అంటే బోర్ ఫ్లష్ చేపించాం కదండి. చేపించిన వెంటనే వాటర్ అయితే బోర్లో, ఇంకా మనం పెద్ద ఏదైనా బోర్ పెడితే ఒకటేసారి వాటర్ పోస్తే ఎంత సౌండ్ వస్తుందో, లోపల వాటర్ అన్నీ అలా ఊరుతున్నాయండి. అంటే సైడ్ల నుంచి ఊరి కింద పడతాయి కదా, ఆ సౌండ్ అయితే ఇట్లా వస్తుందండి. వాటర్ సౌండ్ అయితే ఫుల్గా వాటర్ ఉన్నాయి. ఇంకా ఫ్లషింగ్ చేసే వాళ్ళు కూడా అదే అంటున్నారు, వాటర్ చాలా ఉన్నాయి, వాటర్తో ఏం సమస్య లేదు, కానీ ఆ బోరే అంటే దాంట్లో ఉండే మట్టే కొంచెం కూలుతుంది, మీరైతే కింది వరకు కేసింగ్ వేయించుకోండి, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు అనేసి చెప్తున్నారండి. చూడాలండి, ఇంకా డబ్బులు ఉన్నప్పుడు అయితే ఆ కేసింగ్ వేయించుకోవాలి. మీకు ఎవరికైనా ఇలాంటి సమస్య వచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. బోరు ఇదంతా మనమే చూసుకోవాలి కదండి. రెంట్లో ఉంటే అయితే ఇలాంటి టెన్షన్స్ ఏముండవండి. ఇంకా మాకు ఒకసారి హన్మకొండలో రెంట్కున్నప్పుడు కూడా ఇలాంటిది ఒక సమస్య వచ్చింది. కాకపోతే అదేంటంటే స్టార్టర్లో బల్లి ఇరికిందండి. అప్పుడైతే ఇరికి ఇంకా మోటార్ ఎంత ఆన్ చేసినా రాలేదు. రాకపోయేసరికి ఇంకా ఓనర్ అంకుల్కి కాల్ చేస్తే వాళ్ళు ఒకరిని పంపించి వాళ్ళు చూసుకున్నారులేండి. అదైతే బల్లి చిన్న సమస్యనే, అదైనా పెద్ద మనకు టెన్షన్ ఏం లేదండి. కాకపోతే ఈ సమస్య వచ్చినప్పుడైనా రెంట్కున్న వాళ్ళకు కూడా కొంచెం టెన్షనే అండి. ఎందుకంటే అది రిపేర్ అయ్యే వరకు వాటర్ రావు కదా. మెయిన్గా ఈ సిటీలలో అయితే వాటర్ లేకుండా అస్సలు ఉండలేమండి. పక్కన వాళ్ళని అడగలేము, అడిగిన వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు.
సో మనకు కూడా ఇంట్లో ఏ పని నడవదు కదా! సో అందుకనేసి వాటర్ అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండాలండి. ఇంకా మున్సిపాలిటీ వాటర్ ఏదో ఒకటి వాటర్ కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వాటర్ లేకుండా అయితే చాలా ఇబ్బంది అయిపోతదండి. మెయిన్‌గా పిల్లలున్న వాళ్ళకైతే అస్సలు నడవదండి ఈ వాటర్ లేకుంటే మాత్రం. సో, ఇక్కడైతే నేను ఈ బోళ్ళన్నీ తోమేసానండి. మా హస్బెండ్ ఏమో మా బాబు ఏడుస్తున్నాడనేసి బాబుని గూడా తీసుకొని వెళ్ళాడండి వెజిటబుల్స్ తీసుకురావడానికైతే. సో, మా పాప ఒక్కతే ఉంది. నేనైతే ఇక్కడ మా పాపతో మాట్లాడుకుంటూ పని చేస్తున్నానండి. ఈరోజైతే మా పాప ఎంత హెల్ప్ చేసిందో అండి పనిలో అయితే. ఇంకా ప్రతీదీ ఇంకా మా హస్బెండ్ పిలిచి ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాడు. మా పాప అయితే ఉరికెళ్ళి ఇస్తూనే ఉందండి. నేను ఇస్తా మమ్మీ అని ప్రతీదీ తొందరగా తనకు కూడా ఏంటంటే మనసులో టెన్షన్ అండి. బోర్ తొందరగా పని చేయాలి, రిపేర్ అవ్వాలి అనేసి దేవుడికి కూడా మొక్కుతుందండి. పిల్లలకి కూడా అర్థమైపోతది కదా! మనం పడే టెన్షన్ అనేది. ఇంకా పనంతా చేస్తూ ఉంటే చూస్తుంది కదా! సో, తొందరగా అయిపోవాలి, బోర్ నడవాలి అనేసి ఇంకా తనకు కూడా ఆరాటం అండి. సో, అటు ఇటు తిరుక్కుంటూ ఏది అడిగితే అది కత్తెర అంటే కత్తెర, ఇంకా కొన్ని ఉంటాయి కదండీ చిన్న చిన్న ఐటెమ్స్ అవసరం ఉన్నవన్నీ అడుగుతుంటే ఇంకా నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి మా హస్బెండ్‌కి ఇస్తూ ఉందండి. సో, చాలా హ్యాపీగా అనిపించింది. మనం చేసే పనిలో పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే చాలా అనిపిస్తది కదండీ! ఇంకా ఈరోజైతే అలానే అనిపించిందండి. సో, ఇక్కడ నేను బోలు తోమే గ్యాప్‌లో అయితే మా హస్బెండ్ అయితే వచ్చాడండి బాబుని తీసుకొనైతే. సో, తర్వాత తను ట్రిమ్మింగ్ చేసుకుంటా అనైతే బయటికెళ్ళాడు. సో, పిల్లలిద్దరికీ అయితే నేను బనానాలు ఇస్తే వాళ్ళైతే ఇంకా బనానా తినుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారండి. చూసారు కదా! ఇంకా ఇక్కడ వీడియోలో చిన్నగా కనిపిస్తూ ఉంటారు. సో, అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి. సో, మా పాప ఏంటంటే ఈరోజు కేక్ చెయి అనేసి అడుగుతూ ఉందండి. ఇంకా కేక్ అయితే చేశాను. కాకపోతే అది వీడియో ఏం షూట్ చేయలేదండి. అప్పటికే ఇంకా వీడియో చాలా లెంతీ అయిపోయింది కదా! ఇంకా అందుకనేసి చిన్నదే కేక్ అయితే చేశానండి. సో, రవ్వ కేక్ అయితే చేశాను. అదైతే తిన్నదండి. వాళ్ళకేంటంటే నేను మొన్నటి నుండి కేకులు చేస్తున్నాను కదండీ! చేసినప్పటి నుంచి అలవాటయిపోయిందండి. ఈ కేక్ చెయి అనడం. సో, కొంచెం షుగర్ తక్కువేసి అలా తినడానికి కోసం అని చేస్తున్నానండి. సో, నాకు కూడా ఆ స్పాంజ్ నేర్చుకున్నట్టు ఉంటది కదా అనేసి అయితే రవ్వ కేకే ఎగ్‌లెస్ చేశానండి. వాళ్ళకైతే నచ్చింది. ఒక అంటే తక్కువ క్వాంటిటీలో చేశానులెండి. సో, మొత్తం 3, 4 పీసులయ్యాయి. ఇంకా మా హస్బెండు, పిల్లలు, నేను అయితే తినేసామండి. ఇంకా ఇంకొకటి చెప్పడం గూడా మర్చిపోయానండి. డబ్బులు ఎంతయ్యాయనే డౌట్ కూడా రావచ్చండి. అది ఫ్లెషింగ్ చేపిస్తే మాత్రం 7,000 అలా అవుతాయండి. 6,000-7,000 అయితే అవుతాయి. అది బోర్‌ని బట్టి ఉంటదండి. చిన్నదైతే ఒక లెక్క, పెద్దదైతే ఒక లెక్క అనేసి మొత్తం అయితే 10,000 లోపే అయిపోయిందిలెండి ఖర్చయితే. ఈసారి ఇంక కొంచెం బతికిచ్చిందండి మోటర్ అయితే. పోయినసారి చాలా ఖర్చొచ్చిందండి. ఈసారి అయితే అంతేం రాలేదు. ఒక 10,000 లోపైతే వచ్చిందండి. అది కూడా ఈ టైంలో మాకు ఎక్కువనే అండి ఖర్చయితే. కొంచెం ఇబ్బందిగానే ఉన్నది ఇంట్లో అయితే. సో, చెప్పాను కదా! మా హస్బెండ్ అయితే 6 మంత్స్ లీవ్ పెట్టారనేసి. ఆ 6 మంత్స్‌లోనే కొంచెం ఇబ్బందులయ్యాయంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామండి. ఆ టైంలో మళ్ళీ ఇదొక టెన్షన్ పెట్టిందండి. ఇంకా కాకపోతే అది డబ్బులు ఇదంతా ఏమో గానీ తొందరగా పని కంప్లీట్ అయిపోయిందండి. అదొక్కటే హ్యాపీనెస్‌నిచ్చింది. లేకపోతే మళ్ళీ మోటర్‌కేమన్నా అయ్యి ఇంకేదన్నా అయిపోతే ఇంకా ఎక్కువవుతుండే అండి. సో, చిన్న దాంతో అయిపోయిందనుకోని సర్దుకోవాలండి. ప్రతీదీ ఎందుకయింది, ఏంటి అని బాధపడే కంటే ఇంకేదో పెద్దది జరగాల్సింది పోయి చిన్నదాంతో అయిపోయింది అని ఫీల్ అవ్వాలండి. మేమైతే ఫస్ట్ టెన్షన్ పడినా గానీ తర్వాత అలానే అనుకుంటామండి. సో, ఇంకా దీనికంటే అంటే అది ఇప్పుడు తొందరగానే అంటే తెలిసింది మనకి రిపేర్ చేయించుకున్నాము. లేదంటే మళ్ళీ మోటర్‌కి ఏమన్నా అయితే ఇంకెక్కువ డబ్బులయ్యేవి కదా! సో, ఎక్కువదయిపోయేది చిన్నదాంతో పోయిందిలే అనేసి మాకు మేము సర్ది చెప్పుకుంటామండి. ఇక్కడైతే బోళ్ళు కడగడం కంప్లీట్ అయిపోయిందండి. ఇక అయిపోగానే ఇంకా తోటకూర అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ మార్కెట్‌కెళ్ళాడని చెప్పాను కదండీ! వచ్చేటప్పుడైతే తోటకూర తీసుకొచ్చాడండి. సో, ఇంకా ఈ తోటకూర అయితే నేను ఇక్కడ కూర్చొని క్లీన్ చేస్తున్నాను. 20 రూపీస్‌కే ఫుల్‌గా అయితే ఇచ్చారండి తోటకూర అయితే. సో, ఇంకా నేను చేస్తుంటే మా పాప కూడా చూడండి తను కూడా వచ్చి నాకైతే హెల్ప్ చేస్తుంది. చెప్పాను కదా! మా పాపకైతే ఏదైనా పని చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను ఏ పని చేసినా గానీ ఇంక వచ్చి దాంట్లో హెల్ప్ చేస్తూ ఉంటది. సో, మంచిగా ఉన్న ఆకులన్నీ తీసి దాంట్లో అయితే వేస్తుందండి. ఇంకా తోటకూర మొత్తం క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయాక నేను కిచెన్‌లోకొచ్చేసి ఇంక గ్రైండర్‌లో అయితే దోస పిండేసుకుంటున్నానండి. ఇక్కడి వరకే వ్లాగ్ అయితే షూట్ చేశానండి. తర్వాత షూట్ చేయలేదు. ఇప్పటికే వ్లాగ్ అయితే లెంతీ అయిపోయిందండి. సో, నేను షేర్ చేసిన
ఇన్ఫర్మేషన్ మీకు ఒక్కరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. ఇంక ఇక్కడ చూసారు కదా, నాకైతే ఈ గ్రైండర్ స్ట్రక్ అయిందండి. ఊరు దేవుడు మళ్ళీ ఇదేం సమస్యరా, గ్రైండర్ కూడా పాడైపోయిందా అనిపించిందండి. కాకపోతే నేను అంతా రైస్ ఒకేసారి వేసేసరికి, అంటే రైస్ పప్పు ఒకేసారి వేసేసరికి అది మొత్తం ఎక్కువై స్ట్రక్ అయిపోయిందండి. తర్వాత దాన్ని కొంచెం లూజ్ చేసి వాటర్ వేసాకైతే మంచిగా తిరిగిందండి. సో ఒక సమస్య అయిపోగానే ఇంకొక సమస్య వచ్చిందా బాబు అనిపించింది. కాకపోతే మంచిగానే ఉందండి, హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.